అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం పీ4 నీడ్ అసెస్మెంట్ సర్వే తాలూకా రెండవ యాప్ మీ అందరికీ షేర్ చేయబడుతున్నదండి. ఈ యాప్‌లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన చేంజెస్ ఏవంటే, ఇంతకుముందు మీరు వాడుతున్న యాప్‌లో ఆధార్ నంబర్‌తో పాటు ఓటీపీతో లాగిన్ అయ్యేవారు. ఈ ఈ కొత్తగా ఇచ్చే యాప్‌లో ఆధార్ నంబర్, పాస్వర్డ్‌తో లాగిన్ అవుతారండి. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం ముందు మీరు ఆల్రెడీ ఉపయోగిస్తున్న యాప్‌లో ఏదైనా డేటా గానీ ఉంటే దాన్ని ఒకసారి సింక్ చేసిన తర్వాత ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకునే విధానం ఇప్పుడు ఒకసారి నేను మీకు వివరిస్తాను. మీకు వాట్సాప్ ద్వారా గానీ, లేదా ఇతర ఏదైనా మెసేజ్ ద్వారా గానీ మీకు ఈ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక యూఆర్ఎల్ అన్నది పంపిస్తారండి. ఒక లింక్ వస్తుంది మీకు. నేను నా వాట్సాప్‌లో ఉన్న లింక్ ద్వారా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూపిస్తానండి. మీకు వచ్చిన లింక్‌ని జస్ట్ ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అవుతుందండి. ఇలా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ కాపీ అనగానే మీకు ఇక్కడ కాపీ అవుతుంది. ఏదైతే మీకు కాపీ అయిందో ఆ లింక్‌ని మీరు గూగుల్ క్రోమ్‌లో లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ అని అడుగుతుందండి. ఇక్కడ పేస్ట్ చేయగానే గో అని ప్రెస్ చేయగానే మీకు ఆ ఏపీకే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందండి. డౌన్లోడ్ అగైన్. నేను ఆల్రెడీ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి రెండోసారి డౌన్లోడ్ అగైన్ అని అడిగింది. లేదా ఓపెన్ అని అడుగుతుందండి. ఇలా ఈ విధంగా వస్తుంది. కీప్ అనగానే మీకు ఏదైతే ఏపీకే మీరు డౌన్లోడ్ చేసుకున్నారో అది ఇక్కడ డౌన్లోడ్ అవుతుందండి. దాని మీద క్లిక్ చేయగానే ఓపెన్ అని క్లిక్ చేయగానే మీకు ఆ ఏపీకే మీ మొబైల్లో ఎక్కడ ఉందో చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుందండి. పీ4 నీడ్ అసెస్మెంట్ సర్వే డూ డూ యూ వాంట్ టు ఇన్‌స్టాల్ దిస్ యాప్? మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేస్తే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అన్నది మీ మొబైల్లో జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మీకు ఇక్కడ యాక్సెసిబిలిటీ అడుగుతుందండి అప్లికేషన్‌కి. మీరు ఈ యాప్‌ని అంటే మీ లొకేషన్‌కి కావాల్సినప్పుడు వైల్ యూజింగ్ ది యాప్ సెలెక్ట్ చేసుకుంటారు. వైల్ యూజింగ్ దిస్ యాప్ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ అని అడుగుతుందండి. యూజర్ ఐడి అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అంటే అందరికీ డిఫాల్ట్‌గా 1, 2, 3, 4 అన్న పాస్వర్డ్ ఇస్తామండి. ఒకసారి లాగిన్ అయిన తర్వాత ఈ పాస్వర్డ్‌ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక జీఎస్‌డబ్ల్యూ తాలూకా ఆధార్ నెంబరు, పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తానండి. ఇంతకు ముందులాగే మీ లాగిన్ పేజ్‌కి వెళ్తుందండి. అప్పుడు వెంటనే మీరు ఇక్కడ కిందన చూస్తే చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తున్నది కదండీ! దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఓల్డ్ పాస్వర్డ్ అంటే 1, 2, 3, 4 మీరు ఆ పాస్వర్డ్‌ని మీకు ఏ పాస్వర్డ్ కావస్తే ఆ పాస్వర్డ్‌తో చేంజ్ నేను నాకు నచ్చిన పాస్వర్డ్‌తో చేంజ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ సబ్మిట్ చేయగానే పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్‌ఫుల్లీ అని లాగిన్ పేజ్‌కి మరలా వెళ్ళిపోతుందండి. ఆ తర్వాత మళ్ళా మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ మీరు లాగిన్ అయిన తర్వాత మీరు ఇంతకుముందు యాప్‌ని ఏ విధంగా అయితే వాడుకున్నారో సేమ్ అదే విధంగా ఈ యాప్‌ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ లాగిన్ అవ్వగానే మీ హౌస్ హోల్డ్ డేటా మీ సెక్రటరీకి సంబంధించిన హౌస్ హోల్డ్ డేటా డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ సక్సెస్ అయిన తర్వాత మీ హౌస్ హోల్డ్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ డీటెయిల్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే సర్వే చేయాలో ఆ సర్వే తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఇంతకుముందు ఏ విధంగా అయితే చేశారో అదే విధంగా మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా కొనసాగిస్తారండి. కానీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు మాత్రం మీరు ప్రస్తుతం వాడుతున్న యాప్లో ఉన్న డేటా ఏదైతే ఆఫ్లైన్లో సేవ్ చేసుకున్నారో ఆ డేటాని సింక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఒకసారి
డేటా ఉంటుండగా ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఒకవేళ డేటా మిస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉందండి. అంటే మీ సమంగా ఇన్స్టాల్ అవ్వకపోయినా ఏదైనా జరిగినప్పుడు ఆల్రెడీ మీరు ముందు యాప్లో ఉన్న ఏదైతే డేటా ఉందో ఆ డేటా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఏదైతే డేటా ఉందో ఆ డేటాని సర్వర్కి సింక్ చేసి తర్వాత మాత్రమే ఈ యాప్ని అప్డేట్ కానీ మళ్ళీ రీఇన్స్టాల్ కానీ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి.